హాయ్ అండి. కార్తీక మాసంలో తప్పనిసరిగా వెళ్ళవలసిన క్షేత్రం చిన్న కాశీగా పిలువబడే కాట్రేనికోన శ్రీ కుండలేశ్వర స్వామి వారి ఆలయం. పక్కనే గోదావరి నది ఉంటుంది. మేము తణుకు నుండి బయలుదేరాం. అమలాపురం 1 గంట 20 నిమిషాలు పట్టింది. అక్కడి నుండి 20 కిలోమీటర్లు, అలాగే మురముళ్లకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాల్లోని కుండలేశ్వర స్వామి వారి ఆలయం. మార్కండేయుడు పఠించిన చంద్రశేఖర అష్టకంలో కుండలేశ్వర స్వామి వారి గురించి ఉంటుంది. ఇక్కడ శివలింగం పై భాగం మకర కుండలం ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తే అటు గంగా నదిలోను అలాగే గోదావరి నదిలోనూ ఒకేసారి స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది అని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ గోదావరిలో స్నానం చేశాక నది ఒడ్డున రావి చెట్టు కింద నాగ ప్రతిష్ఠ చేశారు. చాలా ఎక్కువగా నాగదేవత విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఆవు పాలు అలాగే దీపారాధన చేసుకోవడానికి అన్ని సామాగ్రిని అమ్ముతూ ఉంటారు. జాతకంలో నాగదోషాలు, సంతాన దోషాలు, కుజ దోషాలు ఉన్నవారు ఇక్కడి విగ్రహాలపై పాలు పోసి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కాశీ విశ్వనాథుడి లింగము, నందీశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం శివాలయం దర్శనానికి వెళ్ళాలి. గుడిలో ఒక నుయ్యి ఉంది, కానీ దాంట్లో వాటర్ లేవు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళాము. ఇక్కడ దర్శనానికి ఎటువంటి స్పెషల్ టికెట్స్ ఉండవు. ఇక్కడ జమ్మి చెట్టు వద్ద కూడా దీపారాధన చేయవచ్చు. గుడి పైభాగంలో అర్జునుడు, కిరాతకుడి రూపంలో ఉన్న విగ్రహాలు, అలాగే పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు చాలా అందంగా దర్శనమిస్తాయి. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి అనేక సువర్ణ దివ్య మంత్రము సమర్పయామి. ఇదండి కాట్రేనికోన శ్రీ కుండలేశ్వర స్వామి గురించిన విశేషాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.